కొండవీడును అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చారిత్రక కొండవీడు కోట వారసత్వాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం కొండవీడు ఉత్సవాల నిర్వహణపై కొండవీడులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా బోటింగ్, కయాకింగ్, గుర్రపు స్వారీ, రాప్లింగ్, జిప్ లైనింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలతో పాటు శాండ్ ఆర్ట్ షో, ఫ్లవర్ షో, లేజర్ షోలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ మేడం గారికి ఈ యొక్క కొండవీడు కోటకు రిలేషన్ ఉంది. మీ అందరూ తెలుసా? తెలీదు. పుల్లారావు గారికి కూడా గుర్తుందో లేదో 3 కోట్ల రూపాయలు ఆ రోజు కొండవీడు ఫెస్టివల్ కి ఇచ్చింది హిమాంశు శుక్లా గారు మనకి. ఈఓగా ఎండి ఏపీటీడీసీగా ఉండి ఆ రోజు మనకి 2019 ఫిబ్రవరిలో జరిగిన కొండవీడు కోటకి 3 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయడంలో ఆయన యొక్క కృషి, ఎందుకంటే ఆయన దగ్గర మేనేజర్ గా చేశారు కాబట్టి గుర్తుంచుకొని ఆ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే విధంగా మళ్ళీ మన మేడం గారి ఆధ్వర్యంలో పుల్లారావు గారి కాంబినేషన్ లో ఈ రోజు 2026 ఫిబ్రవరి 7, 8 ఈ యొక్క కొండవీడు ఫెస్టివల్ అనేది అది ఎలా జరగాలంటే పుట్టకోట, కొత్తపాలెం, కొండవీడు, సొలస, ఎడ్లపాడు మండలం మొత్తం ఇక్కడే ఉందా అనే విధంగా జనాలు రావాలి. ఆ బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవాలి.